బెస్ట్ కన్నా బెస్ట్. నీ అవ్వ నా పెళ్ళం ఎర్రగా ఉన్నదని చేసుకున్నా, అది నాతోటి మంచిగా ఉన్నది అనుకుంటే పెళ్ళైనా 4 రోజులు మంచిగానే ఉన్నది. ఈ 5వ రోజు నుంచి సురువు చేసింది. అంటే అలుగుడే అంటే అలుగుడే. ఏం చెప్పుకోవాలి, ఇంట్లో పనులు ఏం చెత్తలేదు, మొత్తం పనులు నేనే చేస్తానా. 5-6 రోజులు మంచిగా నీసంటే పెట్టింది, కౌసంటే పెట్టింది. నీ అక్క ఇక తెల్లారి నుంచి పప్పు పులుసు, చింతచిగురు పప్పాట, ఆలుగడ్డ టమాటాట, కొత్తిమీర పప్పాట. ఇవి పప్పులలోనే పప్పు పెట్టి నన్ను చంపుతుంది. దానికేమో నీసు తినబుద్ధి అయినప్పుడు నన్ను టార్చర్ పెడుతుంది. మరి పైసలు ఇయ్యే నీసు తెస్తా అంటే అద్దు, నీ కష్టపడి నువ్వే దేవని అంటారు. దీంతో నేను ఎట్లే కాదే. అరే పక్కోళ్ళు లేదనుకుంటే మా ఇంట్లో అది ఉండన్నట. వాళ్ళు తొడగోసుకుంటారని మనం మెడ కోసుకుంటాం చెప్పు. మనం ఉన్నదాంట్లోనే ఎల్ల తీసుకోవాలి. అబ్బాబ్బాబ్బా, ఇది పైసలు లేకుండా మొత్తం ఉన్నోళ్ళ లెక్క బిల్డప్ ఇస్తుంది. నేను చేసుకుంటే బతకటోడిని. వాళ్ళు మటన్ తెచ్చుకుంటారు, వాళ్ళు చేపలు తెచ్చుకుంటారు, ఇంకోళ్ళు చికెన్ తెచ్చుకుంటారు. మనం తెచ్చుకోవాలని ఏమన్నా రూలా? చెప్తే వినదాయి. ఏం చేయాలి? అంటే అలుగుతుంది, అంటే అలుగుతుంది. అలిగింది మరి అవ్వగారింటికి పోతా అంటే పోదు, మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే నా మెడకు పడ్డది కదా. వాళ్ళు అవ్వగారింటికి పోతే ఈడ తిండి తిండి ఆడ ఉండదు కదా, గందుకే నా ఇంట్లోనే ఉంటుంది. మరి నేను లేకపోతే మీ అవ్వోళ్ళ ఇంటికి పోయన్నా తినిపోవంటే అసలు అయినది. దాన్ని నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇంటికి పోయినాక అది లేచిందో లేవలేదో, బువ్వ వండిందో వండలేదో, దాంతో నాకు మెంటల్ టార్చర్ అవుతుంది. అబ్బా ఏం చేయాలన్నా నాకు ఏం అర్థమైతే లేదు. ఇటు పెళ్ళైందని సంబరపడన్నా, ఇది అలిగిందని బాధపడన్నా. నా బాధ ఎవరో చెప్పుకోవాలి? మా దోస్తు గారు బయటకు వచ్చి శంకర్గా కొత్తగా పెళ్ళైంది ఫుల్ ఎంజాయ్ అయ్యారంటే నా ఎంజాయ్ గురించి వాళ్ళకేం ఎరక. పెళ్ళైన 4 రోజులే మంచిగా ఉండేది అంతే. తర్వాత ఇక అంటే ముఖం దింపుడు వాళ్ళు వచ్చిన రోజు అయితే సంబరంగా ఉంటుంది. మటన్ అంటుతుంది, చికెన్ అంటుంది, తేపు అని 1000 కాదు 2000 ఇస్తుంది. మా బాపు ఇద్దాగడు అడ్డు తేపో అంటుంది, మళ్ళీ కోటర్ కాదు అది ఫుల్ బాటిల్ తేపో అంటుంది. మా మామగాడు వస్తే ఆడు తక్కువ తాగుతాడా? ఆడు కోటర్ తాగి నాకు 30 ఉంచుతాడు అనుకుంటే నీ అబ్బా ఏం చెప్పాలి. 30 మీద 90 తాగి 90 ml ఉంటుంది. ఆ 90 కూడా నేను తాగుదాం అనుకుంటే అల్లుడు తలకాయ పట్టిందని ఆయనతో 90 ఎత్తాడు. మళ్ళీ ఇది చికెన్ మటన్ ఆడితే ఆయనతో తినిపోతారు. వాళ్ళు నాకు దంటకు తగ్గట్టు బొంత మస్తు దొరికిరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేం అర్థమవుతలేదు. ఇక పోతా. ఇప్పుడు అలుగుతే దాన్ని బతిరాడాలి, లేపాలి, బుదరికియాలి. అయినా పక్కోళ్ళు ఏదనుకున్నా మనం ఎందుకు అనుకోవాలి చెప్పు? మనం ఉన్న దాంట్లో ఎలా తీసుకోవాలి? నీ అవ్వ మైండ్ బ్లాక్ అయింది. ఈ పెళ్ళి చేసుకోకుండా అయిపో. అందరూ ఈ పెళ్ళి వచ్చింది ఈడున్నప్పుడే చేసుకోవాలంటే అందరి మాటలను బట్టి చేసుకుంటే నా పరిస్థితికి ఇదైంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మీరు అనుకుంటారు కావచ్చు ఈ ఎపిసోడ్ ఒకటే వదులుతానని. నేను దాని ముంగట చెప్పలేను, దాంతో లొల్లి పెట్టుకోను. కొత్తగా పెళ్ళి అయినాక లొల్లి పెట్టుకుంటే సాడిస్ట్ మొగడు అంటారు. అందుకే నా బాధ నేనే, నా కోపం నేనే ఇలా తీసుకుంటానా? ఏం చేయాలి? ఇప్పుడు మందినంటే పడతారా? తీసి దవడ పొంటి చంపుతారు. అందుకే ఈ చెట్టు ముంగట నిలబడి నా బాధ ఈ చెట్టుకు చెప్పుకుంటానా. ఇప్పుడు ఇంటికి పోయినాక ఏమవుతుందో ఏమో. ఫోన్ అయితే పోతా. ఏం చేస్తాందో ఏమో, అలిగింది కావచ్చు. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల జారు మీద చూపుమా, నీ ఎండల్లే మండుతే అల్లారిపోవదే ఆపుమా, చిగురు పెదవి పైన లేదో చిలకమ్మ మనసు వాళ్ళకు. ఏమనుకోకురి, ఆ మధ్యలో శరీరం రాదు, గందుకే లల్లలల్ల అన్న అనుకుంటారు కావచ్చు పిచ్చి లేచిందారా అని. నా బాధ ఎవరో చెప్పుకోవాలి? ఇట్లనన్నా వాడితే నా ప్రెస్టేషన్ తగ్గుతుంది, అందుకే. నీ అబ్బా ఇది మంచిది అనుకుంటే ఆయన వీళ్ళు ఇంట్లో మొత్తం కిచెన్ అలుగుతారే ఏంది? ఇది అంటే అలుగుతుంది, అంటే అలుగుతుంది. నాకు పెళ్ళికి ముందు తెలిస్తే అమ్మతోటి దీన్ని చేసుకోపోతాను. కానీ అలిగినా కూడా నా విన దానికి ప్రేమ ఉన్నది. అదిగా నా విన అలగపోతే మంది విన అలుగుతుందా? ఇది అబ్బా ఏం చేస్తాం. కానీ దీనికి ఎవరి వారసత్వం వచ్చిందో కానీ ఇట్లుంటే మంచిగా ఉండేది. సరే మరి నాకు ఆ దినబుద్ధి అవుతుంది తే అంటే నేను తెస్తా కదా. ఇది అలుగుడేంది? ఓ బంగారం అన్నట్టు బంగారం కొనివన్నీ అడుగుతలేదు, చీర కాదు. ఈ తిండి కాడ అడుగుతారా? నీ అవ్వ నాకు పెళ్ళమే దొరికింది. నేనే తిండిపోతున్నంటే నాకంటే ఇది ఎక్కువ దొరికింది. నీ అవ్వని అమ్మో 10 అయితే
అవుతుంది. ఈ మనిషి ఎటు పోయిండో నిన్ననే అలుగుతే అన్నం తినకుండా అన్నాడు ఈ మనిషి. అవుతుంది ఇప్పటిదాకా ఉడిసి చల్లుకుంటే అమ్మలక్కలు ఏమనుకుంటారు, పోయి ఉడిసన్న చల్లుతాయి. రవలి ఓ రవలి ఓ శ్రీ పాపం పాడుగాను మాదైతుంది ఇంకా ఉడిసాలలేదానే. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏమైంది, జ్వరం గిట్ల వచ్చిందా? జ్వరం ఏం రాలేసిన్నావా, రాత్రి వండుకునేసరికి ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? సపడక తిని పండుకోక సపరేట్గా దీన్ని వందమంటే పండనిస్తాడు ఆయనే. ఎందుకే ఏమన్నాడు? ఏం కాలే, నేనే ఆయన వండనీయలే. ఎందుకే నువ్వే వండనీయలేదా? ఏమైంది? నువ్వు నవ్వుకునే అంత ఏం లేదులే, మొత్తం విను. లోపలికి రా చెప్తా. కూసో. ఏమైందో చెప్పు బిడ్డ. చెప్తా పట్టు. చిన్నవా, కొత్త పెళ్ళైతే పెళ్ళ మీద అడుగుతా తెచ్చిపెట్టాలనా అద్దమోగుడు? అవు బిడ్డ తీసుకురావాలి. మరి అల్లుడు నువ్వు తీసుకురమ్మన్నా తీసుకొస్తలేడా? తీసుకొత్తలేడు చిన్నవా, తీసుకురాకనే కదా రాత్రంతా లొల్లి. అన్నం తినకుండా ఆయనేమన్నాడు, నేను కూడా అన్నం తినకుండానే అన్నయ్య. తెల్లారులే చూసరికే ఇంట్లో నేనే లేడు, ఎటు పోయిండో ఏమో. అరే అలిపోయేంత చిన్నపిల్లగాడేం కాదు, శంకినోడే మాట్లాడితి. ఏమచ్చుడేమో చిన్నవా, పెళ్ళైన కొత్తలా నేనేం తెమ్మంటే అది తెచ్చుటోడు. చికెన్ అంటే చికెన్ తెచ్చుటోడు, మటన్ అంటే మటన్ తెచ్చుటోడు. ఇప్పుడు నా మాటనే ఇంటలేడు అనుకో. ఇంకా సినిమా తీసుకుపోరామో కూడా అంటే థియేటర్ పోతే పైసలు ఖర్చు అయితే, టీవీలో వస్తే 4 రోజులు అయితే అలా చూసుకో అంటాను. గసంటి మొగుడు దొరికిండు నాకు. అయ్యో అల్లునికి ఏం రోగమే, మంచిగా తీసుకుపోయి చూసి రావచ్చు. ఇటు పోదామంటే అద్దంటాడు, అటు పోదామంటే అద్దంటాడు. పోనీ కడుపు నిండా తిందామని ఇష్టం వచ్చి తినే అంటే కూడా తేడు. మీ చిన్నబాపు నా పెళ్ళైన కాడ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా నేను ఏది అడుగుతా తీసుకొచ్చిండు. నేను ఒక్కటి అడుగుతానే 2 తీసుకొచ్చి పెట్టేది. నువ్వు అదృష్టవంతురాలువే చిన్నవా, నోసుకో పుట్టినావు. నీకు పెళ్ళై 30 ఏళ్ళు అయినా చిన్నబాబు నిన్ను మంచిగా చూసుకుంటాను. నాకు పెళ్ళై 3 నెలలు అవుతుంది. నా మగుడు నా మాట ఇంటలేడు, నాకు చుక్కలు చూపిస్తాను. చుక్కలో పిక్కలో గాని నువ్వు అల్లు నాగెల పెట్టుకోకపోతే నీ బతుకు గింతే ఇక. ఇప్పుడు నేనేం చేయాలి చిన్నవా, నేనేం చెప్పినా అయినట్లేడు. ఏమోనా బిడ్డ, అల్లుని ఇప్పుడు నువ్వు ఆగ్యలో పెట్టుకోకపోతే నీ బతుకు గిట్లనే ఉంటుంది. పెళ్ళైన కొత్తలా మీ చిన్నయ్య కూడా గిట్లనే చేసిండు. ఆయనకు తగినట్టు ఎత్తేనే ఇప్పుడు నా దారిలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఏది అడుగుతుంది, చికెన్ అంటే చికెను, మటన్ అంటే మటను, రొయ్యలు అంటే రొయ్యలు, చేపలు అన్నీ తీసుకొచ్చి పెడతాడు. తినలేక నాకు ముఖం కొడుతుంది బిడ్డ. నీ పని మంచిగున్న చిన్నవా, ఉండి నువ్వు ఎడతాను, లేక నేను ఎడతాను. నువ్వెందుకు బాధపడతావు బిడ్డ? నువ్వు బాధపడకు, అల్లుడు వచ్చినాక గట్టిగా అడుగు. అంతే అంటావు చిన్నవా? అంతే బిడ్డ. సరే ఇక నువ్వు చెప్పినట్టే అవుతుంది. సరే బిడ్డ, నాకు పని ఉన్నది, నేను పోయేస్తా. సరే నల్లమొక పొడ, నువ్వైతే ఇంటికి రా, వచ్చినాక నీ సంగతి చెప్తా. మా చిన్నబాబు చూడు, మా చిన్నవారు ఎంత మంచిగా చూసుకుంటాడో. నువ్వు ఉన్నావు ఎందుకు, ఒక్క మాట వినవా అని. నువ్వైతే ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ఇయ్యాల పాకిలుడో ఏముడువా చక్క వంట. ఇక పది దాటిన టైము, ఇది ఇంకా లేవలే, ఆకిలి ఉడుస్తాలే. ఏం చెప్తాంది? రవలే, ఓ రవలే, రవలే. అగ్గో గింత టైం అయింది, ఇంకా లేవలేదేంది? రాత్రంతా లొల్లి పెట్టుకున్నది, నన్ను ఉపాసం మండబెట్టింది, ఇంకా లేవలే. దీనికి నేనేం చెప్పాలి? చూసి రవుల్లా అంటే అరుగుతుంది, అంటే అరుగుతుంది అంటే నా మాట నమ్మిరా? నేనేం చేయాలి ఇప్పుడు? లేపితే ఎన్ని మాటలు అంటుందో ఏమో. నన్ను నిద్ర ఎందుకు లేపినావు, నన్ను నిద్ర వేస్ట్ చేసినామని మళ్ళీ 2 రోజులు అడుగుతుంది. దీంతో నాకు గోసు ఉన్నది, నేనేం చేయాలి? రవలే, ఓ రవలే. ఏంది ఏమో రావాలి రావాలి అని వెళ్తాను. పక్క పంటోళ్ళ పిల్లలను ఎంత మంచిగా చూసుకుంటారో చూసి రాపో. ఆగో, వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకోపోతే పక్కోళ్ళని చూసుకుంటారా అనే? ఏం మాట్లాడతావు అసలు? నీకు తలకాయ పని చేస్తుందా లేదా? నా తలకాయ పని చేస్తలేదు, ఇక నీ తలకాయ అయితే మంచిగా పని చేస్తాను కదా. అవునే రావాలి, నువ్వు మాట్లాడే మాటకు ఏమన్నా సంబంధం ఉన్నదా అనే? నేనేమంటానా, నువ్వేం మాట్లాడతావు? నువ్వు అన్నవన్నీ నేను లేపినందుకు వాళ్ళ పిల్లలను ఎట్లా చూసుకుంటారో చూసిరాపో అంటాను. నువ్వు నా పిల్లనివి, నేను మంచిగా చూసుకుంటా అయిపోయే. పక్కోళ్ళ గురించి నాకెందుకే? అంట మీద పడతావు, అంట మీద పడతావు.
అసలు నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు? అసలు దానికి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఇట్లా ఎందుకు కలుగుతాను? పోతే చక్కగా మీ అవ్వోళ్ళ ఇంటికి పో. అట్లా కూడా పోవాయే. నేనేం చేయాలి చెప్పు? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నేను అడిగినే తెచ్చి పెడితే చాలు. అవునే రావాలి, పెళ్ళైన కాడ నుంచి నిన్ను ఎంత మంచిగా చూసుకుంటానే. నువ్వు ఉపాసం ఏమంటానవానే? నువ్వు నీసంటే నీసు తెత్తి, కౌసు అంటే కౌసు తెత్తి. వారం రోజులు నీసంటే ఓసారి ఉంటే ఓసారి ఉండే ఉన్నంతలో ఎల్ల తీసుకోనే. అయినా నీసు తింటే పెయ్యికి మంచిది అనుకుంటానవా? ఎప్పుడో వారానికి ఒక్కసారి తినాలి, లేకపోతే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తినాలి. నీ అక్క లేస్తే నీసు అంటాను, పంట నీసు అంటాను. ఆ నీసు తింటే పానం మీద కత్త దొరికేనా? ఇప్పుడు అచ్చిరాని కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అది ఏందో నాకు అనరాదు పడగన యూరిక్ యాసిడ్ అట. ఈ కీళ్ళల్లో నొప్పులు వస్తానట కౌసు తిని. ఆ యూరిక్ యాసిడ్ వచ్చి కిడ్నీలు కూడా దెబ్బతింటాయట. నీకు అర్థమవుతుందా? తినాలే, నీసు తినాలి. నేను తినద్దు అంటలేను. పండుగకో పాపమో చుట్టాలతో తీసుకోవాలి. కానీ ఓసారి బోటి తెమ్మంటావు, ఓసారి చేపలు తెమ్మంటావు, ఓసారి మటన్ తెమ్మంటావు, ఓసారి చికెన్ తెమ్మంటావు, ఓసారి కౌసు పిట్టలు అంటావు. ఇప్పుడు చికెన్ మటన్ అంటే ఈ సిటీలో పోయి తెస్తా, కౌసు పిట్టలు అంటే నేను పోయి జంగల్లో వండాను. నీకు కావాలంటే ఎవరన్నా చెప్తే ఇజ్జత మనం పోతుంది. కౌసు పిట్టలు అంటావు, ఇష్టం నీ నోటికి ఏది వస్తుందా అని ఉన్నంతలో ఎలా తీసుకోనే. అర్థమైందా? నాకు అవన్నీ తెలియదు. మా చిన్న బాపు మా చిన్నవని ఎంత మంచిగా చూసుకుంటానో ఒకసారి అడుగుపో. పెళ్ళైన 30 ఏళ్ళ నుంచి ఏది అడిగితే అది తెస్తాడట మా చిన్న బాపు. ఏది చెప్తే అది తింటాడట. ఇంతకుముందు వచ్చి చెప్పిపోయింది. ఏంది ఆ కంతర సత్తిగాడు మీ చిన్నవని మంచిగా చూసుకుంటాడా? పెళ్ళైనాక 30 సంవత్సరాల నుంచి ఆని నేను షెడ్ వేసుకున్న కానీ చూస్తానా? ఆని గురించి నాకు తెలియదానే. ఆనికి రూపాయి పోతే పానం పోతుంది. అయినా మీ చిన్నవ గొప్పలో చెప్పుకోవచ్చు. గాడు మటన్ తెస్తాడు, చికెన్ తెస్తాడు అనే. గావే మాటలు నువ్వు ఎట్లా నమ్మినవే? నేనైతే సచ్చినానమ్మా. అని నేను చిన్నప్పటి సంగతి చూస్తానే. ఏ పిల్లమైన మొగుడి మీద అవద్దని చెప్తుందా? చెప్పాల్సిన అవసరం ఆమెకి ఏమున్నది? ఓ ఆమె ముచ్చట్లు, ఆమె కథ ఆమె వేరే ఉంటాయి. ఆమె మాటలు నమ్మి నువ్వు ఇట్లా కూర్చున్నావానే. పో, అగో 11 అవుతుంది. ఊడుస్తాలే, ఎవరన్నా చూస్తే ఇజ్జతమానం పోతుంది. ఇట్లా మాట్లాడతానా? అరే నేను తెత్తేనే, నీకు ఇవాళ ఏం కావాలి చెప్పు? మరి నేను చెప్పింది తెస్తావా? అబ్బా నీకు ఇష్టం ఉన్నది మాది ఎత్తా కానీ ఊడ్చి ఆకిలి చల్లిపోవే. ఎవరన్నా చూస్తే ఇజ్జతమానం పోతుంది. అసలు నీకేం కావాలి చెప్పు? నువ్వు మంది మాటలు పట్టుకోకు. నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు. ఇగో నువ్వు ఇట్లా అన్నా అనుకో, నేను ఊడ్చి చల్లా. అబ్బా ఆ కూర మొత్తం నువ్వే తినే. నువ్వు తింటే నీ వాసన కుత్తబో తింటా. పో ఊడ్చి చల్లిపో. మిగిలితే మా ఎత్తని టెన్షన్ పడకు. సరే అది మిగులది నేను తినా. నాకు అర్థమైంది కనుకో. ఏమెత్తావు? అర్థం మంచిగా చెప్పిపోయింది. ఇప్పుడు నేను 1/2 కిలో మటన్కి 7 పోవాలి, 7 తేవాలి. అక్కడనే పైసలు ఇవ్వాలి. ఆడికి పోయిందనుకో, కూర ఉన్నది మటన్ ఇవ్వమంటే అది ఆర్డర్ అయిందిరా శంకర్ అని ఆయన అంటాడు. నేను ఎవరికి చెప్పుకోవాలన్నా గోస చూసి రౌడ్లా. మటన్ అంటేనే పని చేస్తాను, లేకపోతే ఇంకో నా ఇంట్లో బల్ల వినవంటాను. నేనేం చేయాలి? 1/2 కిలో మటన్ అంటే 450 రూపాయలు. ఇప్పుడు 900 కిలో అయింది. ఇప్పుడు చికెను అంట మాదెత్తు కానీ ఇది అలిగిందని కోరుకోవంటే మటన్ అని. అది మళ్ళీ పొట్టేలట, తొడమాంసం అంట. నేను పోతేనే వాళ్ళు భయపడతారు. ఇంకా నీకు తొడమాంసం ఇస్తారా అని. నేనేం చేయాలి? సరే మనం నెట్టిచ్చి చేసేటోళ్ళం అయితే కాదా? జేబులో రూపాయి లేదు. ఇప్పుడు ఆ షాపుకు పోయినా ఆయన లేదంటాడు, ఈ షాపుకు పోయినా ఈయన లేదంటాడు. నేను ఎవరిని అడగాలి? ఇది మటన్ దేకపోయింది అనుకో, ఇది ఇక మళ్ళీ నన్ను ఘోరం చేసేటట్టే ఉన్నది. ఇక పోయి ఎవరి కాళ్ళు పట్టుకోనన్నా దాని మందం తెస్తా. లేకపోతే మంచిగా ఉండదు. అయినా మా అత్తయ్య ఈటెందుకు వచ్చింది, ఈమె గీనకి ఎందుకు చెప్పింది? సరే ఈ కంతలోనికి బలుపు బాగున్నది. ఆయన ఇటు రూపాయి ఖర్చు పెట్టేటోడు రోజు ఎట్లా నీసు తెస్తాడు? ఆ కంతలోని అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. ఆయన మా అత్త వచ్చిన పిల్లను ఎప్పుడైంది మాకు రొల్లు పుట్టించుడైంది. ఇదంతా చేసిందంతా కంతలోడే. అరే కంతలోడా, తెత్తే నీ పిల్లని తెచ్చిపెట్టుకోగాని మందిలో పోయి మేము అది తెచ్చుకున్నాం ఇది తెచ్చుకున్నామని చెప్పదానికి తోలుతాను. ఏంది ఆడు అని సంగతి చెప్పతాగు. నేను అబ్బా ఇప్పుడైతే దీనికి మటన్ తేవాలి. ఎవరి కాలన్నా పట్టుకొని పోయి తెస్తా, తప్పుతుందా? తొడమాంసం తెమ్మన్నా తెచ్చినాక 2 టమాటా పండ్లు వేసి ముల్లాకేసి దగ్గర గోలించుకొని తింటిగా. ఈ కప్ప మొత్తానికి అయ్యరే అయ్యా. అబ్బా మటన్ నేరా అంటే గిన్ని రోజులు బతలాడించుకున్నాడు నాతోటి. కప్ప మొత్తానికి తెస్తే ఆస్తేమని అరిగిపోతుందా కరిగిపోతుందా? గింత పీచుడు కొట్టోడు అనుకోలే నేనైతే.
చేసిరు నాకు. పెళ్ళైనాక ఎంత మంచిగా చూసుకుంటాడో అనుకున్నా. ఆయన మంచితనం పెళ్ళైనాక తెలిసింది. ఎట్లా వేసుకున్నా మెడగొడ్డ పాము కరగ తప్పుతుందా? ఎట్నో అట్లా ఎలా తీసుకోవాలి ఇక. ఇజ్జత మనం పోతుంది. జబ్బ వాళ్ళు ఇంట్లోకి పోతే ఇక. ఆ సంగతి చెప్తాగు. చింతకాడు ఉన్నాడట. ఆడు తెచ్చటోడు తెచ్చుకోక మందిలో పోయి తోలి రొడ్డులు పుట్టించుడు ఎక్కడిది. కథ బాగానే ఉన్నది. ఎట్టిపోతున్నావురా శంకరి? నీ దగ్గరికి వస్తానా? నీ పిల్లంకు మేము మటన్ అనుకుంటాను, చికెన్ అనుకుంటాను, మీరు అనుకుంటలేరా అని మన ఇంట్లో పోయి చెప్పమన్నావేంది? లేసిందారా? నేను ఎందుకు చెప్పినరా? మరి లేకపోతే ఏందే మామ? అత్త మా ఇంటికి వచ్చి నా పిల్లానికి అన్ని ఎక్కిచ్చేందుకు చెప్పానే. ఏమని చెప్పిందిరా గంత కోపానికి వస్తున్నావు? నువ్వు అత్తను పెళ్ళైన 30 సంవత్సరాల కానుంచి కింద కాలు పెట్టకుండా చూసుకుంటున్నావు కదా. ఒక్కటి అడిగితే 2 తెచ్చి పెడతానమాట. ఆమెకు తినలేక ముఖం కొడుతుందట. అయ్యో నీ మొగుడు నిన్ను గట్లా చూసుకుంటలేడా అనే బిడ్డ అని నా పెళ్ళానికి ఎక్కిచ్చి చెప్పిపోయింది. అది పట్టుకొని ఇక మీ భారతమే చెప్తాను ఇంటికి పోయినాక నా పెళ్ళం. గింత ఆలోచిస్తావా మామ అత్తకు? ఏదో నువ్వు చేసుకునేది మీరు లోపల వేసుకోవాలి కానీ ఊరంతా చెప్పుడేందే? ఎవరన్నా మటన్ తిన్నారని బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతారా? అరే నీకున్న నువ్వు అత్తకు తెచ్చి పెడతావు, నీ ఉన్నదంటే ఎలా తీసుకుంటా? నీ భార్య నా ఇంటికి వచ్చి చెప్పుడు ఎందుకే? అదేమన్నా పద్ధతేనా? లేకపోతే నువ్వే చెప్పమన్నావా గొప్పకు? అబ్బా నువ్వుగాక చూసుకుంటానో పెళ్ళాన్ని, అబ్బా నువ్వుగాక చూసుకుంటానో నీ పెళ్ళాన్ని. ఇక ఎవరు చేసుకోరు కావచ్చు, ఎవరు చేయరు కావచ్చు. నేను నా పిల్లల్ని మీ ఇంటికి ఎందుకు రమ్మన్నారా? ఏదో కట్టుకున్న పెళ్ళాం కాబట్టి అడిగిందల్లా తెచ్చిపెట్టిన. అయినా నువ్వు కట్టుకున్న పెళ్ళానికి తేనోనివి, నువ్వేం మోగనివిరా? ఎందుకు చేసుకున్నావురా పెళ్ళి? నీకు పిసగిట్ల లేచిందా మామ? ఏం మాట్లాడతానవే? నేను పెళ్ళానికి తిండి పెట్టడం లెక్క కనబడతానా? అసలు నువ్వు నా ఇంట్లోకి వచ్చి చూస్తానవా నేనేమేం పెడతాను? నువ్వు ఒక్కనివే పెడతానవేంది అత్తమ్మకు తిండి? ఇక మీ మనుషులం కాదు కావచ్చో, మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలి కావచ్చో, మా పిల్లల్ని చూసుకుంటలేం కావచ్చో. నీకేమేరికాని మాట్లాడతానమ్మావా? అరే శంకర్గా, నీ పెళ్ళాన్ని చక్కగా చూసుకున్నటోనివి నా వీధికి ఎందుకు కోపానికి వస్తానవరా? నా పెళ్ళాం వచ్చి నీ పెళ్ళాంతో చెప్పిందా? నా పెళ్ళాన్ని నేను ఎట్లా చూసుకున్నావు నాకు తెలుసు కానీ ఇంకో తప్ప అత్తను నా ఇంటికి పంపించకు. లేనిపోని అన్ని ఎక్కియా అనకు. నీకు దండం పెడతా. ఉంటే మీరు దాచుకోరి. అరే శంకర్గా, నీ పెళ్ళాన్ని మంచిగా చూసుకున్నాక నీ పెళ్ళాం వచ్చి నా పెళ్ళానికి ఎందుకు చెప్పుకుంటుందిరా? ఏం మాట్లాడతానమ్మావా? అత్త మా ఇంటికి వచ్చిందా నా పెళ్ళం నీ ఇంటికి పోయిందా? అత్తే నా ఇంటికి వచ్చి నా పెళ్ళానికి ఎక్కిచ్చింది. నీ పెళ్ళాన్ని అయితే మంచిగా చూసుకోరా. నీతో మాటలేందిరా? కంతలోడా మొత్తానికైతే నన్ను సాతగాను లెక్క చేసినావు గారా. నీ సంగతి చెప్తాకు బిడ్డ. మా బామ్మది గానికి చెప్పి నీ చెవుటలు రాలగొడతా. ఏమనుకుంటానో ఈ శంకర్ గారు అనుకుంటే. ఛీ, నన్ను కట్టెపుల్ల తీసి పారేసినావు గారా. నేను బయటికి పోతే 100 మంది జమవుతారా అన్న ఇది చెప్పు అది చెప్పు అని. నీ అబ్బా నా ఇజ్జతమానం తీసినావు గారా. నీ పిల్లం నా ఇంటికి వచ్చుడు ఎందుకు? నువ్వు నాకు గడుచుడు ఎందుకు? నిన్ను నేననుడు ఎందుకు?
నీ అవ్వ నా పెళ్ళానికి బుద్ధి లేదు. ఇది బయట ఇంట్లో విషయాలు బయట చెప్పి నాకు ఇజ్జత పోదా? నీ అవ్వని దీన్ని ఆగ్గర పెట్టాలి. మందినంటే ఏం లాభం? అయినా కంతలోడా దీన్ని ఇడిచిపెట్టరా? నా ఇజ్జత్ తీసినవారా? నా బామ్మది కానీ ఫోన్ చేస్తాగు కొడుక, నీ చెమటలు రాలే. అరే ఏడున్నావురా? ఒకసారి టెక్ సెట్ల కాడికి రా, ఇక్కడనే ఉంటా. రమ్మంటున్నారనగానే సిద్ధంగా ఉన్నారా? మాట్లాడు ఎదురు పని చేస్తలేదు. ఎక్కడున్నావురా బామ్మార్ది? రారా ఆ గోతాన్ని ఏమైంది ఫోన్ చేసినావు? ఏమిరా దొంగలు పడ్డాం కారణాలకు కుక్కలు మురిగినట్టు నువ్వేందిరా? నేను ఫోన్ చేసి అర్ధగంట అవుతుంది, ఇప్పుడు వచ్చి ఇవ్వలేమన్నారు బావా అంటాను. సారీ బావా, వెయిటింగ్ ఫర్ యూ. చెప్పు ఏమైంది? కమాన్ చెప్పు. వెయిటింగ్ ఫర్ యూ అని నేను అనాలిరా, నువ్వు కాదు. నీ గురించి నేను చూస్తానా? నేను ఫోన్ చేస్తే నువ్వు వచ్చినావురా. బావా ఎవరేమని చెప్పే? చెప్పు చెప్పు కమా చెప్పు చెప్పు. చెప్తా చెప్తా చెప్పు చెప్తా చెప్తా. అది బావా నువ్వు రంది పెట్టుకోకు, వాని సంగతి రేపు చెప్తా. అరే రేపు అని సంగతి చెప్పాలి నువ్వు. బావా నువ్వు మర్చిపో, వాని సంగతి రేపు చెప్తా నేను. సరేరా రైట్. రచిత, ఓ రచిత ఉన్నావే? ఏంది? అవునే, శంకర్ గారి ఇంటికి పోయి ఏం చెప్పినవే? నేనేం చెప్పినా? నా మొగడు ఒకటి అడిగితే 2 తీసుకొచ్చి పెడతాడని చెప్పిన. ఇంకేం చెప్పినవే? ఇంకేం చెప్పినా? మటన్ తెమ్మంటే మటన్ తెస్తాడు, చికెన్ తెమ్మంటే చికెన్ తెస్తాడు, నేనేం అడిగినా కొనిస్తాడు అని చెప్పిన. అవునే రచిత, శంకర్ గారు నా దగ్గరికి వచ్చి మొత్తం వెళ్ళబోసుకున్నాడే. పెళ్ళాము ఏది అడుగుతా దేనోడు ఆడే మనిషే. అయినా గాల గురించి మనకెందుకు కానీ పెళ్ళైన కానించాలి నువ్వు నన్ను ఎంత మంచిగా చూసుకున్నావే. పెట్టిన పుల్ల పెట్టి వాళ్ళ గురించి మనకెందుకు అంటున్నావు? అయితే కానీ ఆకలి అవుతుంది, అనవెత్తుపాయ. సరేరా. నేనేమలేదురా, మీ బావని విలువరా, ఫోన్ చేసి పిలువు. చేస్తావురా? మా బావని చూస్తావురా? బావా ఎడునవే దొరికిండు బావని చూస్తావా? నీ దండ పెడితే ఆగురా. ఓ శంకర్ ఏం జల్ది రారా, వీడు చంపేటట్టున్నాడు. రారా బావా దొరికిండే. చేసినావా? మంచిగానే చేసినావా? నన్ను ఏం మొగోడు అంటావురా నువ్వు? నువ్వు గంతిగా కొట్టించినావురా. గంతిక వీడిసుదా కొడతాడు మళ్ళా. నువ్వు బావనంటావు అని గల్ల పెట్టి మీదికి లేవా? అని గల్ల పెట్టి మళ్ళీ జరిపిస్తా. అసలు మీరు ఎందుకు కొడతారా చెప్పుర్రా. ఏంది రోజు అత్తమ్మకు చికెను మటను చేపలు అన్నీ తీసుకుపోతానవా? అవి ఎక్కడి నుంచి కొంటపోతానో నాకు చెప్పు. నిన్ను చిన్నప్పటి సంది నేను చూస్తానా, రూపాయి పోతే నీకు పానం పోతుంది. నీ ఇవానంగా ఒట్టేసి చెప్పు, నువ్వు అత్తకు చికెన్ మటన్ చికెను ఏడు నుంచి కొంటపోతానో నాకు చెప్పిందా కావాలి. చెప్తావా? అంతో ఏపీ అన్నా ఆగురా, నేను చెప్తారా? నిజం చెప్తారా? నేనేనా అరా ఖర్చు పెట్టేటోళ్ళని? అవి ఎక్కడి నుంచి చెప్తానో చెప్పు. నేను ఖర్చు పెట్టేటోని లెక్క కనబడుతున్నానరా. వాడగోవలు తించిపోతే వేడి వేడి తీసుకొచ్చి దానికి ఇస్తానా? అది అనుకుంటుంది ప్రేమతోటి తీసుకొస్తాను రాబోగాడు అనుకుంటాను రా. అది
అంటే రోజుకొక్కలు దించిపోతే అది నువ్వు కొనుక్కొచ్చి పెడతానవని అత్తకి పెడతానవా? అప్పటికే నాకు డౌట్ వచ్చిందిరా మావా. అత్త నీ మొగడు 30 ఏళ్ళ సంధి నువ్వు ఒక్కటి అడిగితే 2 పెడతాండా. ఇక వాడకట్టుకు పోయినాక 2 ఏంది 4 అయినా తెచ్చి పెడతాడు. అంటే ఇన్ని రోజులు మా అత్త దించిపోసిన కూరలు తిన్నదా? ఇక బా మామ బా, ఇక బా నడు. కొట్టేది కొట్టి పోంటున్నారా? నువ్వు నీతులు చెప్పినావు కాదురా నాకు. అరే మావా, నాలుక తెల్లారు లేవంగానే ఈపుకు మొక్కుకుంటుందట. నరవనేల నాలుక ఎన్నన్నా మాట్లాడుతుంది. నాలుక మంచిగా కాపాడుకుంటే ఈపు కాపాడుకుంటావురా. అమ్మ కంతల సత్తిగా నీ పెళ్ళన్ని ఎంత మోసం చేసినవురా. రోజుకొక్కరు దించిపోసిన కూర తీసుకొచ్చి దానికి తినిపించినవారా? అది పిస్తుంది నా మొగడు. నేను ఒక్కటంటే 2 తెచ్చి పెడతాడు అని అంటాంది. ఇక 2 ఏందిరా 4 అయినా తెచ్చి పెడతాడు. అరే అటు చేసి మనం ఇన్ని కొట్టినాం కదా, అత్తతో చెప్పి మళ్ళీ బాగా కొట్టియాలి. మళ్ళీ చేద్దాం. నేను ప్లాన్ చేస్తా, నువ్వు పని చూసుకోపో. సరే బాబు. సరేనా? రైట్. రవలి రవలి ఇక రావే. ఏంటి బాగా కొరుకుంటాను? ఓ పిస్తదానా, పొర్రుడు కాదు, నీకు ఒక ముచ్చట చెప్పండి. ఏంటిది చెప్పు. ఓ పిస్తదానా, మీ చిన్నమ్మ మన ఇంటికి వచ్చి ఏం చెప్పిందే? మా పెళ్ళై 30 ఏళ్ళు అవుతుంది, మీ చిన్నబాబు నన్ను మంచిగా చూసుకుంటాడు, ఏదంటే అది తెచ్చి పెడతాడు, ఒక్కటి అడిగితే 2 పెడతాడు, నేను తినలేక నాకు ముఖం కొట్టింది అన్నది. కానీ ఆడు తెచ్చేది కొనుకొచ్చినవి కాదే. మరి ఎక్కడి అవ్వానే దింపిపోసినాయట. రోజుకో వాడకట్టు దింపిపోతారుగా. ఈ వాడకట్టు, ఆ వాడకట్టు, అవతల వాడకట్టు, ఇవతల వాడకట్టు, రోజుకో వాడకట్టు తీసుకొస్తాను, ఆమెకు తినిపిస్తాడట. అసలు ఏతుల మాటలు మాట్లాడకు. మా చిన్న బాబుకి ఏం కర్మ? ఓ పిసదానా, ఆడిని అనలేదానే చిన్నప్పటి సంది నేను అన్న చూస్తానా పానం మీద రూపాయి ఖర్చు పెట్టడని. ఆడు మొన్న పోయినప్పుడు పెళ్ళాన్ని చూసుకొనివి, నువ్వు ఏం మోగోనివిరా, అసలు నువ్వు ఎందుకు చేసుకున్నావురా, నువ్వు మనిషి వారాన్ని నన్ను మొన్న తిట్టిండు. నాకు తిక్కలేసింది. మీ పెద్దమ్మ కొడుకు మొద్దోని అదే శేఖర్ గారిని ఫోన్ చేసి పిలిపించిన. ఆడు చింత చెట్టు కాడికి తీసుకుపోయి 4 చంపితే మొత్తం కక్కిండు. ఏం కక్కిండు? నీ అవ మీ అత్తమ్మ తేంగానే తెచ్చినందుకు నేను పిస్తున్నారా? చిన్నప్పటి సంది నేను రూపాయి ఖర్చు పెట్టను. ఊక కౌసు అంటుందనిగా తెచ్చి ఆస్ట్రకొచ్చింది. ఇక గిట్టయితే కాదని వాడకొక్కలు దింపిపోతాంటే తీసుకొస్తానా, ప్రేమ కొద్ది తెచ్చిందా, దానికి తినిపిస్తానా అని చెప్పిండే. ఏంది నిజమేనా? ఓ పిస్తదానా, నేను అల్లవిన ఎక్కించి చెప్పదానికి నాకేమన్నా కుళ్ళా? మాకు భూముల కాడ వచ్చిందా, లొల్లు ఇళ్ళ కాడ వచ్చిందా? పోయి చెప్పరా మీ చిన్నమ్మకు చెప్పపోవే. ఇట్లనే తెచ్చి పెడతాంటే తిన్నదనుకో కక్కుడు ఎగురు పెట్టి చచ్చిపోతుంది. పోయి వెంటనే చెప్పుపో. అంతేనా? ఇప్పుడే చెప్పతాగు. పో అత్త, నీ మొగడు నీవి నా ప్రేమ కొద్ది తెస్తాను అనుకుంటానవా? దింపిపోసినవి తెస్తాను. ఆ దించిపోసిన నీ పెయికి ఉడుతుందంటే నువ్వు మామూలు మనిషివి కాదు, ఈ జన్మల మనిషివి కాదు, నువ్వు ఏ జన్మలో పుట్టినావు. ఇప్పుడు నీ ఆ బిడ్డ వచ్చి చెప్పినాక నీకు అర్థమవుతుంది ఆయన సంగతి. కంతలోడు గాడి దింపిపోసిన తెస్తే నువ్వు తిని మాకొచ్చి నీతులు చెప్తానవా? చీ, అయినా ఒక్కసారన్నా నీకు డౌట్ రాలేదా? ఎవరన్నా పచ్చి కూర తెస్తే మంచిగా ఉంటుంది అది ఇది అనుకోవాలి. కానీ అండింది తెస్తే ఆహా నా మొగడు కూర తెస్తే నాకు వండకుంటే నాకు పని తప్పించి ఓటాలనే అండించుకొస్తానని తట్టెడు తిన్నావా? ఇప్పుడు నీకు తెలిస్తే అవన్నీ నీ బిడ్డ చెప్పుడుతోటి నీ కళ్ళు తిరిగి కింద పడతావు. ఏమనుకుంటానవు అత్త? అరే అప్పటికే నాకు అనిపించింది వీడు చిన్నప్పటి దాన్ని రూపాయి ఖర్చు పెట్టినోడు రోజుకో కూరలు తెస్తానంటే మా బామ్మర్ది గాడు మంచి భలే పని చేసిండు. 4 దెబ్బలేసుడితోటి ఉన్నాయి మొత్తం కక్కిండు. నీ ఆయన మా అత్త కన్నా కొద్దిల్లని ఉండదా? అగో ఎవరన్నా కూర తెస్తే పచ్చి తెస్తాడు కానీ నువ్వు వండింది తెస్తాను అని అదో పిస్తుంది, ఈడో పిలుచోడు. ఆమె చెప్పినట్టు ఈమె నమ్ముతుంది, ఈమె చెప్పినట్టు ఆడు నమ్ముతాడు. ఇప్పుడు తెలుస్తుంది ఇద్దరికి వచ్చినాక. ఈ విషయం నా భార్య పోయి నా అత్తకు చెప్పినాక మా అత్త ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడాలి. ఇది వచ్చినాక సత్తిగాడు మామ ఇంటికి పోయినాక ఆన్ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడాలి. నా సామి రంగా ఎట్లుంటుందా? చిన్నమ్మా, ఓ చిన్నమ్మా, ఒకసారి బయటికి రా. ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? ఏంది చిన్నమ్మా, చిన్నబాబు నువ్వు ఒక కూర అడిగితే ఆయన 2 కూరలు తెచ్చి పెడతాడా నీకు? అవును బిడ్డ, నీకు చెప్పనే చెప్తి మళ్ళీ అడుగుతున్నావు. చిన్నబాబు నీకోసం ప్రేమగా కూర తెస్తాను అనుకుంటానావా? దించిపోసిన పట్టుకొని వస్తాను. ఏంది బిడ్డ, నీ మొగడు తేకపోతే నువ్వు చిన్నబాబు మీద ఎక్కి చెప్తున్నావా? అవును, చిన్నబాబు నీకు అండిన కూర తెస్తాడా పచ్చి కూర తెస్తాడా?
పచ్చికూర తెస్తే నేను ఎక్కడ అండి అలసిపోతా అని అండిన కూరే పట్టుకొస్తాడు బిడ్డ. అప్పుడప్పుడు అందులో నిమ్మకాయలు వస్తాయి, ఎండుమిర్చి వస్తుంది, జీడి గింజలు వస్తాయి, బొగ్గులు కూడా వస్తాయి. అప్పుడప్పుడు అందులో నిమ్మకాయలు వస్తాయి, ఎండుమిర్చి వస్తుంది, జీడి గింజలు వస్తాయి, బొగ్గులు కూడా వస్తాయి. చిన్నవా ఆ కూరలో జీడి గింజలు మిరపకాయలు వస్తానే అంటే నీకు డౌట్ వస్తలేదా? దించిపోతేనే అట్లా వస్తాయి అవి. ఇంకా నవ్వుకుంటే చెప్తానా? ఏంది దించిపోతే వస్తాయా? అప్పుడప్పుడు పెరుగన్నము, పసుపన్నము, కుంకుమ అన్నము ఇవి కూడా తీసుకొస్తాడు. ఇవి ఎందుకంటే ఊకే నువ్వు కౌసు తింటావు కదా, దానికి ఇవి విరుగుడు అని అన్నాడే. దింపి పోసిన తిన్నావా అనుకుంటే అలా పసుపన్నం పెరుగన్నం కూడా తిన్నావా? అమ్మో ఇంకోసేపు ఇక్కడ ఉంటే నువ్వు తిన్నా కూడా నా మీద పడితే నేను పోతాను. అంతేనా బిడ్డ? ఓరికి అంతలోడా నన్ను అనవసరంగా నా కొంప ముంచినావు కదరా, దింపిపోయినా తీసుకొచ్చి నాకు పెట్టినావు. నువ్వైతే రాకూడకని సంగతి చెప్తా. నీ ఇంట్లో పీనియల్లా నీ దినాలు గాను నీ వారాలు గాను దిక్కడిగా తెచ్చిపోయినా తీసుకొచ్చి నాకు పెట్టినావురా కంతలోడా. నువ్వైతే రారని సంగతి చెప్తా కంతలోడా నీ బలగాలి. రజిత, ఓ రజిత, ఏం కూర కావాలి చెప్పు తీసుకొస్తా. వచ్చినవా? నీకోసమే చూస్తున్నా. అగో రోజు చూడనే పడుతుంది, మళ్ళీ కొత్తగా చూసేదేమున్నదే? ఏం కూర పట్టుకురావాలి చెప్పు. ఇన్ని రోజులు నువ్వు కూర తెస్తే నా మీద ప్రేమ కొద్ది తెస్తున్నావు అనుకున్నా, దించి పోసిన తెస్తున్నావు అరా కంతలోడా. మరి నేను దించిపోసిన తెస్తున్నా అని నీకేమని చెప్పిందే? నువ్వు నిజం చెప్తావా తొండలు జొరగొట్టన్నా? దించిపోసే కూర తీసుకొచ్చు నాకేం కర్మ పట్టిందే? కొనుక్కొచ్చినా ఇంకా అబద్ధాలు చెప్తున్నావు అరా కంతలోడా. అరే శంకర్గా ఈ బాబర్తో కొట్టిస్తావు, నువ్వు కొట్టినావు, నా పెళ్ళతో కొట్టిస్తావురా. ఆగే 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 కంతలోడా నాకే తెచ్చి పెడుతున్నావు, నువ్వు తినవా అంటే నువ్వు తింటే నేను తిన్నట్టే అని దించి పోసిన కూరలు తీసుకొచ్చి పెడతావురా నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురే. బాయ్.